సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ స్క్వాడ్ హబ్. ఈ రోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎంసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి మీకు అయితే డీటెయిల్ గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో ఈ వీడియో నేను 3 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేశాను. ఫస్ట్ ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కి అసలు ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది, అండ్ సెకండ్ వచ్చేసి అసలు ఈ షెడ్యూల్ డేట్స్ ఏంటి, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ యొక్క కంప్లీట్ ప్రాసెస్ ఏంటి అని నేనైతే మీకు ఈ వీడియోలో చాలా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో వితౌట్ ఎనీ లేట్ మనం మన యొక్క వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఎలిజిబిలిటీ అనమాట. సో సెకండ్ ఫేజ్ లో ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంటుందో మనం అయితే ఫస్ట్ అయితే డిస్కస్ అనేది చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో ఆల్రెడీ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టి సీట్ అనేది తెచ్చుకున్నారో మీరు కూడా సెకండ్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేసి ఇంకా మీరు బెటర్ కాలేజ్ అండ్ బ్రాంచ్ అయితే మీరు సెకండ్ ఫేజ్ లో తెచ్చుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు వీళ్ళు. అండ్ ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ చూసుకుంటే ఎవరైతే ఇప్పటి వరకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేయలేదో మీరు కొత్తగా ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేసి మీరు ఈ వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. అర్థమవుతుందా? అయితే ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో మీరైతే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మనకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా చాలా ఎక్కువ రోజులు అయితే జరగదు అనమాట. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మనకు దాదాపుగా ఒక 20 days అయితే ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది జరిగింది. బట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మనకు మాక్సిమం ఈ 8 days లోనే ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. అంటే మనకి ఈచ్ స్టెప్ కంప్లీట్ కావడానికి మనకు ఎక్కువ టైం అనేది ఉందన్నమాట. సో మీకు కావాల్సిన అన్ని సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అన్ని ఇంకా కాలేజ్ లిస్ట్ అన్ని మీరు రెడీగా అయితే పెట్టుకొని ఈ స్టెప్ బై స్టెప్ ఎంబడే మీరు అప్లై అనేది చేసుకోవాలంట. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో మీరు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేస్తుంటే మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీ కానీ ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్ న్యూ కాలేజ్ అలాట్ అయితే మీరు ఆ కాలేజ్ కి మళ్ళీ ట్యూషన్ ఫీ పే చేయడం కానీ ఏమీ ఉండదు. ఎందుకంటే మీరు ఈ ప్రాసెస్ అంతా ఫస్ట్ ఫేజ్ లో కంప్లీట్ అనేది చేశారు కాబట్టి. సో మీకు ఉండేది సెకండ్ ఫేజ్ లో ఓన్లీ మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇస్తారనమాట. అర్థమవుతుందా? ఇన్ కేస్ మీకు సెకండ్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ లో ఫీజు అనేది ఎక్కువ ఉంటే ఫస్ట్ ఫేజ్ లో కట్టిన దానికంటే ఏదైతే ఎక్స్ట్రా అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అనేది మీరు సెకండ్ ఫేజ్ లో పే చేస్తారు. ఈజ్ ఇట్ క్లియర్? అండ్ ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ లో ఎవరైతే కొత్తగా పార్టిసిపేట్ చేస్తున్నారో మీరు మళ్ళీ హౌసింగ్ ఫీ పే చేయాలి, అండ్ ఇంకా ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి, స్లాట్ బుక్ చేసుకోవాలి, అండ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఇవన్నీ మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సిందే అనమాట. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అనేది ఇదనమాట. అసలు ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించిన షెడ్యూల్ డేట్స్ అయితే మనం అయితే డిస్కస్ అనేది చేయబోతున్నమాట. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మనకు 25th July రోజు అయితే స్టార్ట్ అనేది అవబోతుంది అనమాట. సో 25th July అంటే ఈ రోజు అనమాట. మాక్సిమం ఈ వీడియో అనేది నేను అప్లోడ్ చేసే వరకు ఈవినింగ్ అప్లోడ్ అనేది చేశాను అనమాట. సో 25th July రోజు మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ నీకు సెకండ్ ఫేజ్ లో నీకు ప్రాసెసింగ్ ఫీ పే చేయడానికి అండ్ స్లాట్ బుక్ చేసుకోవడానికి నీకు ఓన్లీ 1 day మాత్రమే టైం అనేది ఇచ్చారనమాట. సో అది చూసుకుంటే ఏంటంటే 25th July అంటే నీకు ఫస్ట్ ఫేజ్ లో నీకు ఒక 3 to 4 days టైం అనేది ఉండే, బట్ సెకండ్ ఫేజ్ లో అలా ఉండదు. నీకు ఓన్లీ విత్ ఇన్ 1 day లోనే నువ్వు ప్రాసెసింగ్ ఫీ పే చేయాలి, స్లాట్ అనేది బుక్ చేసుకోవాలంట. అర్థమవుతుందా? అండ్ ఇమ్మీడియట్ నెక్స్ట్ డే 26th July రోజు నువ్వు ఏం చేయాలంటే ఏదైతే నువ్వు స్లాట్ అనేది బుక్ చేస్తున్నావో ఆ స్లాట్ దగ్గరికి వెళ్ళి నువ్వు సర్టిఫికేట్ అనేది వెరిఫై చేయించుకోవాలి. గుర్తుపెట్టుకో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవడానికి నీకు ఒక్క రోజు మాత్రమే టైం అనేది ఉంది. అండ్ ఆ ఒక్క రోజులో కూడా ఇప్పుడు లిమిటెడ్ స్లాట్స్ అనేవి కూడా ఉంటాయి అనమాట. అర్థమవుతుందా? సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా నీకు ఓన్లీ 1 day మాత్రమే వీళ్ళు టైం ఇచ్చారనమాట. సో 26th రోజు నువ్వు కంపల్సరీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత నీకు ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అంటే ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి నీకు 2 days అయితే టైం ఇచ్చారనమాట. 26th July నుంచి 27th July వరకు. అర్థమవుతుందా? అంటే నువ్వు ఇమ్మీడియట్ గా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకున్న వెంటనే నువ్వు ఈ వెబ్ ఆప్షన్స్ ఉందో ఈ వెబ్ ఆప్షన్స్ అనేది నువ్వు ఇవ్వాలన్నమాట. అర్థమవుతుందా? నువ్వు ఎటువంటి డిలే చేసినా నీకు వెబ్ ఆప్షన్స్ కి ఎక్కువ టైం అనేది లేదు. సో ఇమ్మీడియట్ గా నువ్వు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వు. ఆ తర్వాత నీకు ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా కాలేజ్ మార్చాలి అనుకుంటే నీకు 27th వరకు టైం అనేది ఉంటుంది అనమాట. సో 27th వరకు నువ్వు మార్చవచ్చు అనమాట. అర్థమవుతుందా? సో 26th and 27th ఈ 2 dates లో నువ్వు ఈ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేదంటే ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అంట. సో ఈ ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ చేయడానికి ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు నీకు వెబ్ ఆప్షన్స్ నీకు చేంజ్ చేసుకోవడానికి నీకు 2 days టైం అయితే ఉంటుంది అనమాట. అంటే 26th, 27th ఈ 2 days రోజు నువ్వు వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ అనేది చేయొచ్చు. సో వన్స్ 27th midnight 12 o'clock తర్వాత ఈ ఆప్షన్స్ ఏవైతే నువ్వు లాస్ట్ చేంజ్ అనేది చేసావో ఆ ఆప్షన్స్ అంటే ఫైనలైజ్ అయితే అవబోతాయి అనమాట. అర్థమవుతుందా? అంటే ఆ తర్వాత నువ్వు ఈ వెబ్ ఆప్షన్స్ ని చేంజ్ అనేది చేయలేవు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే ఈ ఏదైతే నువ్వు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టావో నీకు బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్ కేటగిరీ దాన్ని బట్టి నీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేది సో ఆన్ ఆర్ బిఫోర్ 30 అంటే ఏంటంటే 30 రోజన్నా లేకపోతే 30th July లోపల నీకు ఈ సీట్స్ అనేది అలొకేషన్ అయితే జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నీకు ఒక్కసారి ఈ సీట్స్ అనేది అలాట్ అయిన తర్వాత 30th July నుంచి 1st August వరకు నీవు ఈ
ఆన్లైన్ లో ట్యూషన్ ఫీ అనేది పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి. సో నీకు ట్యూషన్ ఫీ పే చేయడానికి కూడా ఇక్కడ ఓన్లీ 3 days మాత్రమే టైం ఉంది. సో నువ్వు అన్నిటికీ సెకండ్ ఫేజ్ లో కొత్తగా పార్టిసిపేట్ చేసేవాళ్ళు మీరు అన్నిటికీ బీ రెడీగా అయితే ఉండండి. నీకు ఎక్కువ టైం అనేది లేదు కాబట్టి నువ్వు ప్రతి స్టెప్ ని ఇమ్మీడియట్ గా కంప్లీట్ అనేది చేయాలన్నమాట. సో ఇది ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ లాగానే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. అయితే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ తర్వాత మీరు ఫస్ట్ ఫేజ్ లో సీట్ అలాట్ అయినా సెకండ్ ఫేజ్ లో సీట్ అలాట్ అయినా మీరు చేయాల్సింది ఏంటంటే ఫిజికల్ రిపోర్టింగ్ టు ద కాలేజ్. ఇది ఒక అడిషనల్ స్టెప్ అనమాట. ఇది కంపల్సరీగా ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరికైతే ఎంసెట్ ద్వారా సీట్ అనేది అలాట్ అయినా మీరు ఫిజికల్ రిపోర్ట్ అనేది కాలేజ్ లో చేయాలన్నమాట. సో ఇక ఫిజికల్ రిపోర్ట్ అనేది చేయడానికి నీకు 31st నుంచి 2nd August వరకు అయితే నీకు అయితే టైం అయితే ఇచ్చారనమాట. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే ఈ యొక్క సెకండ్ ఫేజ్ అండ్ ఫస్ట్ ఫేజ్ లో సీట్ అనేది అలాట్ అయిందో మీరు ఈ యొక్క ఫిజికల్ రిపోర్ట్ అనేది కాలేజ్ లో చేయకపోతే మీకు ఏదైతే ఎంసెట్ ద్వారా సీట్ అనేది వచ్చిందో ఆ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఏవైతే మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ దాంతో పాటు ఒక 2 set of Xerox కాపీస్ కూడా మీరు కాలేజ్ లో హ్యాండ్ ఓవర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా సరే మీరు కాలేజ్ లో రిపోర్ట్ అనేది చేయకపోతే ఆఫ్టర్ అలొకేటింగ్ ద సీట్స్ ఇన్ సెకండ్ ఫేజ్ యువర్ సీట్స్ గెట్స్ క్యాన్సల్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్. అర్థమవుతుందా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఫస్ట్ ఫేజ్ మీకు చాలా మంది డౌట్ ఉండొచ్చు కదా, బ్రో మనకు ఫైనల్ ఫేజ్ కూడా ఉంటుంది అంటే. ఫైనల్ ఫేజ్ కూడా ఉంటుంది, బట్ మీరైతే సెకండ్ ఫేజ్ తర్వాత మీరు ఖచ్చితంగా మీరు కాలేజ్ కి వెళ్ళి ఫిజికల్ రిపోర్ట్ అనేది చేయాలి. ఒకవేళ దీని గురించి మనకి ఏమైనా అప్డేట్స్ వస్తే నేను అయితే అప్డేట్స్ అనేది ఇస్తానమాట. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే వన్ థింగ్, మీరు ఫస్ట్ ఫేజ్ తర్వాత ఫిజికల్ రిపోర్ట్ అనేది కాలేజ్ లో చేయలేదు, బట్ సెకండ్ ఫేజ్ తర్వాత కూడా మీరు అలాగే అనుకున్నారు అనుకోండి. సెకండ్ ఫేజ్ తర్వాత మీరు ఫిజికల్ రిపోర్ట్ అనేది చేయకపోతే ఎవరైతే ఫిజికల్ రిపోర్ట్ అనేది కాలేజ్ లో చేయలేరో మీకు ఫైనల్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అనేది లేదు. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుందా అంటే మీకు సీట్ అలాట్ అయిన వాళ్ళు మీరు సెకండ్ ఫేజ్ తర్వాత కాలేజ్ కి వెళ్ళి ఫిజికల్ రిపోర్ట్ అనేది చేసి అక్కడ సర్టిఫికేట్స్ అనేది మీరు సబ్మిట్ చేయకపోతే ఫైనల్ ఫేజ్ లో ఛాన్స్ అనేది లేదు. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ సెకండ్ ఫేజ్ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనమాట. ఇంకా మీకు ఈ యొక్క సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ బాక్స్ లో అడగండి. అదే విధంగా మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ కమ్యూనిటీ లింక్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. సో మీరు అక్కడ జాయిన్ అయ్యి కూడా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను అయితే అడగొచ్చు అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. అండ్ ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో వెరీ హెల్ప్ఫుల్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు పవన్ స్క్వాడ్ హబ్. అండ్ మర్చిపోకుండా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.